పెట్రోల్ పెంపుపై నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నాయకులపై పెనమలూరు నియోజకవర్గ జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ఘాటుగా విమర్శలు చేశారు. పెనమలూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు ఈ సందర్భంగా నెర్సు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా కాపులను తూర్పు ముక్కల్లాగా ఆడిస్తున్నారని పేర్ని నాని మాట్లాడడం అతని అవగాహన లేపికి అద్దం పడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ వాళ్లకు ప్రజా సమస్యలపై కంటే పవన్ కళ్యాణ్ కాపులపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. హాస్యాస్పదమైన సంఘటనలు మన రాష్ట్రంలో కొన్ని చోట్ల జరిగినాయి. ఏంటంటే అవి వైసీపీ వాళ్ళు పెట్రోల్ ధరలు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు నోటుకొచ్చినట్లుగా నిన్న ధర్నాల్లో మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. అయ్యా, మీకు చెప్పదలిచేది, మిమ్మల్ని అడిగేది మేము ఒకటే. పెట్రోల్ డీజిలు మన ఒక్క రాష్ట్రంలో పెరగలేదు, అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి. పైన జరుగుతున్న యుద్ధ వాతావరణం సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగినాయి. మన ఒక్క రాష్ట్రంలో పెరిగితే మీరు అడగవచ్చు కూటమి ప్రభుత్వాన్ని, కానీ ఇది పెరిగింది అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో 3 రూపాయల చొప్పున పెరిగింది. మీ పెరిగిన దానికి మీరు చేసే అడవుడికి ఎటువంటి సంబంధం లేదు. పెరిగిన దాన్ని మీరు అడగాల్సింది. ఒకప్పుడు మీరు మాట్లాడిన మాటలేవి. అడగవలసింది మీరు మోదీ గారిని, ఎందుకు పెరిగిందని మోదీ గారిని అడగండి. లేదు, ప్రజల పక్షాన్ని మీరు పోరాడాలనుకుంటే మీరు 11 మంది వేసుకుని వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో ప్రజల పక్షాన మీరు పోరాడండి, మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్ళాలంటేనే కాళ్ళు వణుకుతాయి. అసెంబ్లీకి వెళ్ళాలంటే మీకు ధైర్యం చాలదు. మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కోవడం, ఇవన్నీ చేసే మీరు ఇవాళ రోడ్లు ఎలా ఎక్కారు అంటే ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారేమోనని ఏదో ఒకటి చేయాలని చేయడం తప్పితే, ఎడ్ల బళ్ళు కట్ట, దాని మీద ఆటోలు పెట్ట, దాని మీద మరి మీరు ఎక్క, మీ వల్ల మోగజీవాలను కూడా సాగుపడుతున్నారు. ఆటి ఉసురు కూడా తగులుతుంది మీకు. ఇంకో విధంగా మాట్లాడుకోవాలంటే పెట్రోలు డీజిలు వ్యాట్ అని, సెస్ అని చెప్పి మీ ప్రభుత్వం ఉండగా రోడ్డు సెస్ అని అయ్యని 3-4 సార్లు పెంచారు మీరు. కరోనా టైంలో అన్ని రాష్ట్రాలు 10 రూపాయల చొప్పున, ఎలక్షన్ టైంలో 10 రూపాయల చొప్పున తగ్గిస్తే రూపాయి కూడా తగ్గించని మీ ప్రభుత్వం ఇవాళ రోడ్డెక్కి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కనుక మీరు ప్రజల పక్షాన ఏది మాట్లాడాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా మీరు అసెంబ్లీకి వెళ్ళండి. ముందల అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి. అంతేగాని రోడ్లు ఎక్కి అనవసరంగా ఎడ్ల బళ్ళు కట్టుకుని మోగజీవాల ఉసురు కూడా కట్టుకోబాకండి. మీ గురించి మాట్లాడాలంటే రోజు మొత్తం మాట్లాడినా సరిపోదు టైము. మీరు ధర్నాలు చేసేటప్పుడు మన ప్రభుత్వం హయాంలో ఏం చేశామనేది మీరు గ్రహించుకుని రోడ్డు మీద రండి. రోడ్లు కళ్యాణ్ గారు ఇచ్చిన పదవికి మారుమూల గ్రామాల వరకు రోడ్లు వేస్తూ ఆయన అభివృద్ధి మామూలుగా ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి చేస్తుంటే మీరు కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. మీ హయాంలో రోడ్లు ఒక్క రోడ్డు అన్నా బాగుందా? ఆ రోజు పెట్రోలు డీజిలు రోడ్లు పోగాక ఎంత వేస్ట్ అయ్యి ఉంటారు, ఎంత ప్రజలు వేస్ట్ ఖర్చు అయ్యి ఉంటుంది. నడువులు ఇరిగిపోయి మీ హయాంలో రోడ్లు లేక, ఇవాళ రోడ్లు ఉండి అన్నీ ఉండి శుభ్రంగా ప్రజలు హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న టైంలో మీరు రోడ్లు ఎక్కి ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. ఈ నియోజకవర్గం ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి బయటకు వచ్చినట్టున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయకపోతే బాగోదని రాష్ట్రంలో ఎక్కడ పెరగనట్టుగా మన రాష్ట్రానికే పెరిగినట్టు ఈ పెట్రోల్ గురించి మీరు రోడ్లు ఎక్కడం చాలా తప్పు. వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అల్లరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఆశ్చర్యంలోకి గురి చేస్తుంది. ముఖ్యంగా మా దగ్గరలో ఉన్నటువంటి బందర్ నాని గారు అయితే జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ కార్యకర్తల మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాడు. నిన్నగాక మొన్న ఆయన మాట్లాడుతూ కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చేతిలో ఉండారు, పవన్ కళ్యాణ్ గారు జేబులో ఉంటే చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తురుపు ముక్కలాగా ఆడిస్తున్నాడు అనేటువంటి మాటగా ఆయన కాపుల జపం, పవన్ కళ్యాణ్ గారి జపం చేస్తున్నాడు.
దానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు మొత్తం కూడా మొన్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళు ప్రజా సమస్యలపై పోరాటం కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు కులంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టి వీళ్ళు మరింత పలచన అవుతున్నారు. గతంలో పేర్ని నాని గారు దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి బందర్ ప్రాంతానికి ఆయన ఏం చేశాడనేటువంటిది ప్రజలకు తెలుసు. లోగడ ఎవరికన్నా సమస్య వస్తే వాడు బతుకు బందర్ బస్ స్టాండ్ అనేవాళ్ళు. శతాబ్దాల పాటు ఉన్నటువంటి చరిత్రని కనుముప్పు చేసి ఆఖరికి దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి ఈయన తండ్రి గారు కానీ బందర్ పట్టణానికి ఏం చేశారు, లేదా ఆ సామాజిక వర్గానికి ఏం చేశారు, లేదా ఆ ప్రాంతానికి ఏం చేశారో తెలియజెప్పాలి. బందర్ పోర్టు విషయంలో కూడా ఆయన ఆ క్రెడిట్ ఏదో వేరే వాళ్ళకి వస్తుందని చెప్పి దానిలో ఎన్ని నాటకాలు ఆడారు. ఈరోజు బందర్లో ఆంధ్రా బ్యాంకు నిర్మాణం చేసినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క భవనాన్ని నిర్మించడంలో ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేశారనేటువంటిది అక్కడ వాళ్ళందరికీ తెలుసు. ఈ రోజున బాలశౌరి గారి నాయకత్వంలో బందర్ పోర్ట్ అవనండి, అలాగే కనెక్టివిటీ రోడ్లు అవనండి, అలాగే మచిలీపట్నం రేపల్లి రైల్వే లైన్ అవ్వండి, అలాగే మచిలీపట్నం నరసాపురం రైల్వే అవనండి, ఇలా బందరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి దిక్చూచిలాగా వెళ్ళేటువంటి ప్రయత్నం బందరు జరుగుతున్న తరుణంలో ఇంకా పేర్ని నాని గారి కులాలు అలాగే ప్రాంతాలు లేదా వేరే రకంగా మాట్లాడుతూ డైవర్ట్ చేస్తున్నారు. గతంలో ఈయన రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు గత ప్రభుత్వంలో. ఆ టైంలో వాహనాలకి గ్రీన్ ట్యాక్స్ కట్టాలంటే 10,000 రూపాయలు ఉండేది. మేమందరం కూడా ఆటోనగర్ తరపున వెళ్ళి మాట్లాడినప్పుడు కనీసం స్పందించినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి క్రూడ్ ఆయిల్ అలాగే యుద్ధాల వలన వచ్చినటువంటి తేడా వలన రేటు పెంచితే గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇదే నాని గారు గతంలో గుడివాడ నాని గారు ఈ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే ఏమన్నాడు, ఇదంతా కేంద్రం చేసింది, మీరు వెళ్ళి కేంద్రంతో మాట్లాడుకోండి, బాబు కొడుకులు ఇక్కడ అల్లరి చేస్తారేంటి అన్నారు. మరి ఈ రోజు వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, వెంటనే లోనేస్తారనేటువంటి భయం మీకుంది. దయచేసి ఎప్పటికైనా సరే మీరు సమస్యలుగా చూడండి తప్పితే ప్రతిదాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగతంగా పార్టీలో మాట్లాడుకున్న విషయాలను కూడా మీరు మాట్లాడే స్థాయికి వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయటం అవునండి, అలాగే పంచాయతీరాజ్ శాఖని ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ మీరు ఆ రోజున పంచాయతీలు ఉన్న టైంలో బ్లీచింగ్ పౌడర్ కొట్టుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, కనీసం చేతి పంపు వాషర్కి కూడా డబ్బులు లేని పరిస్థితిలో పంచాయతీ సర్పంచులే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఆ రోజు వచ్చింది. కానీ ఈ రోజున పంచాయతీ సర్పంచులు పంచాయతీ సిబ్బంది కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులతో తలెత్తుకుని తిరిగే విధంగా ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే మంచి స్థానంలోకి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేడు, 15 సంవత్సరాలు వాళ్ళకే ఊడుకున్నాడు. మీరేమో ఎంతసేపు ఐసీలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క ఉద్దేశంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజున కూటమి ప్రభుత్వాన్ని నిలబెడితే మీరేమో ఆ రోజున రాష్ట్రాన్ని ఐసీలోకి నెట్టేసినటువంటి పరిస్థితి. మీరు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఒక కులానికో ఒక ప్రాంతానికో పనిచేసే వ్యక్తి కాదు, ఒక మతానికో. ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం త్యాగం చేసే మనిషి. దయచేసి ఇప్పటికైనా సరే పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క జపాన్ని తప్పించేసి ప్రజల సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇదే విధంగా అవాకులు చవాకులు పేల్తే మేము జన సైనికులందరినీ తీసుకుని మరింత ముందుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ పెట్రోల్ ధరల మీద మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు గారు ఇదివరకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కనీసం పోలవరం మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టాల. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీదే ప్రెస్ మీట్ పెట్టాడు. కనీసం క్యూసిక్కులకి ఎన్ని లీటర్లు ఉంటాయో కూడా తెలియనటువంటి వ్యక్తిగా ఆ రోజున పోలవరం ఆ రోజున ఆయనకి నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు. ఒక్కరోజు కూడా పోలవరం గురించి ఆ రోజున ఆయన ప్రెస్ మీట్ పెట్టాల. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి పోలవరం మీదే ఆయన శ్రద్ధ పెట్టకోకుండా సుకన్య ఇక అన్నీ మేము మాట్లాడే పరిస్థితి కాదు. ఎందుకంటే మా యొక్క అధినేత మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు, మనం గౌరవంగా ఉందాం, మనం రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ఉన్నాం, కానీ మనం కూడా వాళ్ళ బాటలో నడవడానికి లేము అనేటువంటి సంకేతం వల్ల మేము ఈ రోజున నోళ్లు కట్టేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఈ రోజాకి కానీ అలాగే ఈ రోజున పేర్ని నాని గారికి కానీ అలాగే అంబటి రాంబాబు గారికి కానీ సమాధానం చెప్పడానికి మా దగ్గర టన్నులు ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీరు మరింత దిగజారిపోకోకుండా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి అభివృద్ధిని మీరు ప్రోత్సహించకపోయినా పర్లేదు, కానీ ప్రజల్లో మరింత పలచనవద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రపంచంలో ఎక్కడా పెరిగినట్టు ఈ ఆంధ్రప్రదేశ్లోనే డీజిల్ రేట్లు పెరిగినట్టు ధర్నా చేశారు. అయ్యా, గత ప్రభుత్వం మీదే. గత ప్రభుత్వంలో కరోనా వచ్చి దేశం మొత్తం ఎంతో కొంత తగ్గిస్తుంటే మీరు మన రాష్ట్రంలో
రోజుకో రేటు పెంచారు. దాన్ని మర్చిపోయారా మీరు? నేను ఒక లారీ ఓనర్ని. ఒక లారీ ఓనర్గా నేను ఏం చెబుతున్నానంటే, లారీలకి గ్రీన్ ట్యాక్స్ అని ఒకటి ఉండేది. గతంలో 2014లో 200 రూపాయలు ఉంటే దాన్ని మీరు వచ్చిన తర్వాత మినిమం ఛార్జ్ 7,000 చేశారు. మేము ఆ గ్రీన్ ట్యాక్స్ కట్టలేక లారీలు అమ్ముకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి మినిమం గ్రీన్ ట్యాక్స్ని 2,000 లోపు చేసింది. మీరా ఇవాళ మాట్లాడేది కూటమి ప్రభుత్వం గురించి? మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. మీరు రాజకీయం చేయాలి అనుకుంటే మా కూటమి ప్రభుత్వంతో సేవలో పోటీ పడండి. మంచి ఎండాకాలం, ఈ ఎండాకాలంలో మీరు చలివేంద్రాలు పెట్టచ్చు, మజ్జిగ పెట్టచ్చు. అవి చేయరు. మొన్నేమో గ్లోబల్ ప్రచారం ఒకటి చేశారు వాట్సాప్లో, పెట్రోల్ దొరకదో డీజిల్ దొరకదని. జనాలందరూ పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తుంటే మీరు వెళ్ళి పెట్రోల్ దొరకట్లేదని ధర్నా చేసింది మీరే. మళ్ళీ ఈరోజు కొంచెం మన పక్కన పాకిస్తాన్లో 410 రూపాయలు పెట్రోల్ రేట్ అని చూసా టీవీలో. మీరు ఓన్లీ మన రాష్ట్రంలోనే పెరిగినట్టు మీరు మీ మాటలు, మీ అవాకులు, మీ చవాకులు, మీరు హెల్తీ పాలిటిక్స్ చేయండి. పాయిజన్ పాలిటిక్స్ వద్దు. ప్రజలకు ఉపయోగపడాలి ఎంతో కొంత. పవన్ కళ్యాణ్ గారి గురించి పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. అసలు ఏ అర్హతతో మాట్లాడుతున్నారండి మీరు? పవన్ కళ్యాణ్ గారు అనే అతను సొంత డబ్బులు కౌలు రైతులకు కానీ ఎంతోమందికి సొంత జేబులో డబ్బులు ఇచ్చాడు. మీరు ప్రభుత్వం డబ్బులే ఇచ్చారు ఎవరికైనా సరే. మీ పార్టీ మీరందరూ కూడా ఒక మానసిక రోగుల వలె మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి రుద్దుదామని చూస్తున్నారు. కాదు, ఆయన అందరి వాడు. ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు ఆయన్ని ఓన్ చేసుకున్నారు. అలాంటి వ్యక్తిని మీరు కాపు కులం అంటారు. మీరు సవతి తల్లి ఏంటి? నిన్న పేరు నాని గారు మాట్లాడతా జన సైనికులకి అంటే దెబ్బలంట, అవమానపడుతున్నామంటే మా అందరికి దెబ్బలు ఎక్కడున్నాయి? అది అసలు మా మీద మీ సవతి తల్లి ప్రేమ ఏంటి? అదేంటంటే రాజధానిలో ఏమీ జరగట్లేదు అంటాడు. 2 ఏళ్ళు అయిందంటాడు. అసలు ఈ మధ్య రాజధాని వెళ్ళారా? ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళారా? మన పిల్లలు ఇదివరకు మంచి యూనివర్సిటీలో చదువుకోవాలంటే స్టేట్ దాటి వెళ్ళాల్సి వచ్చేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మంచి యూనివర్సిటీని మన ఆంధ్రాకి తీసుకొస్తే మీరు అక్కడ పనులు జరగట్లేదు అంటారా? వెళ్ళి చూడండి. 10 అడుగుల లోతు నుంచి తీసి మంచి రోడ్లు వేస్తున్నారు, మంచి డ్రైనేజీలు వేస్తున్నారు. అలాంటి ఈరోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర నుంచుంటే విట్ యూనివర్సిటీ కనబడుతుంది. మీరు తిరిగే రోజుల్లో పిచ్చి చెట్లు మొలిచినాయి. మీరు రాజధాని రైతుల గురించి మాట్లాడుతున్నారు. రాజధాని రైతులు అంట పేరు నాని గారు మాట్లాడుతున్న చూశాను. చెప్పులు ఎరిగేలా తిరిగారంటే వాళ్ళు కనపడతలేదంట. అసలు రాజధాని రైతులు ప్రశాంతంగా అరసవల్లి సూర్యభగవాన్ గుడికి పాదయాత్రకి వెళ్తుంటే రాజమండ్రిలో రాళ్ళు వేసి కొట్టింది ఎవరండి? ఏ ప్రభుత్వం అండి? పెట్రోల్ని కవర్ ప్యాకెట్లో తీసి ఇసిరారు. అవన్నీ మర్చిపోయారనుకుంటారు జనాలు. అసలు మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుందండి. ఒకసారి మీరన్నా యూట్యూబ్లో కొట్టి గతంలో మీరు ఏం చేశారో చూసుకోండి. మిమ్మల్ని ఎందుకు 11కే పరిమితం చేశారో కూడా ఆలోచించుకోండి. దయచేసి మీరు హెల్తీ పాలిటిక్స్ చేయాలి. మంచి వాతావరణంలో మంచి కూటమి ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు మంచి వాతావరణం ప్రజలకు అన్నీ అందుబాటులో తీసుకొస్తున్నారు. దయచేసి మీరు ఏమన్నా చేయాలనుకుంటే ఇంకొక సేవలో పోటీ పడండి. ఈ పాయిజన్ రాజకీయాలు వద్దు దయచేసి. దాని గురించే మీకు సెలవు ఇచ్చుకుంటున్నాం.